హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే సేమియా ఐస్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఎండలు చాలా మండిపోతున్నాయి. సో ఇప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. పైగా సేమియా ఐస్ క్రీమ్ ఇప్పుడు మనకి దొరకట్లేదు. సో ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సినవి పాలు, మిల్క్ పౌడరు, అలాగే సేమియా ఏమీ ఎక్కువ అవసరం ఉండదు. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. అలాగే షుగర్ కూడా ఉంటే తీసుకోండి. ముందుగా ఒక పెనం తీసుకొని ఆ పెనంలో మనం తీసుకున్న సేమియాని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలి. సిమ్లో పెట్టి వేయించండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు నేను సేమియాని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే పెనంలో మనం ఆల్రెడీ తీసుకున్న పాలను పోసి ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకోవాలంటే కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత మిల్క్ పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి. నేను అలాగే వేస్తున్నాను. ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది. తర్వాత బాగా పాలను కలపండి. తగినంత షుగర్ తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. మీరు తగినంత మీకు టేస్ట్కి తగ్గట్టు చక్కెర తీసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేడి చేయండి. తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న సేమియా బాగా వేయించుకున్నాం కదండి, ఆ సేమియాని పాలలో వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేడి చేయండి. సేమియా అనేది ఎక్కువ ఉడకనవసరం లేదు, కాబట్టి ఒక 2 నిమిషాలు సరిపోతుంది. 2 నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు చల్లబరచండి. బాగా చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలి. నేను బయట ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇదే అవసరం లేదు, డిఫరెంట్ ఐస్ క్రీమ్ మౌల్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఉండే గ్లాసు, కప్స్ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లోనే ఆ మిశ్రమాన్ని అంతా పోసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక 6 అవర్స్ తర్వాత మనకు కావాల్సిన సేమియా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంత మంచి సేమియా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. హెల్త్ పార్ట్కి హెల్త్ ఉంటుంది. అండ్ ఇందులో మనం ఎటువంటి పౌడర్స్ ఇలాంటివి ఏమీ కలపం కాబట్టి అనారోగ్యం అయితే రాదు. సో ఇది చాలా హెల్తీ కూడా. మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వీటికి నేను మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి మనం హై స్పీడ్లో పెట్టాలి. నార్మల్ లో స్పీడ్లో పెడితే అసలు ఐస్ క్రీమ్లా రాదనమాట. అలాగే లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. సో ఫ్రిడ్జ్ స్పీడ్ అనేది హైలో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఒక 6 అవర్స్ చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో, చాలా గడ్డగా తయారైనట్టుంది. ఒక 2 నిమిషాల పాటు చల్లనీళ్ళల్లో ఉంచండి. ఇప్పుడు అలా 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు తీయండి. నేను తీస్తున్నాను. చూడండి ఎంత మంచి సేమియా ఐస్ క్రీమ్ వచ్చిందో. ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.